ప్రైజ్ ది లార్డ్. ప్రభువు ప్రార్థనలో ఒక మాట మనం ఎప్పుడు చెప్తాం, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను లేక మా రుణములను క్షమించుము. ఈ మాటలో అర్థాన్ని ఎప్పుడైనా ధ్యానించారా? మా రుణస్థులను క్షమించిన ప్రకారము లేక మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము అంటే అర్థమైంది, క్షమించేశాం కాబట్టి మా అపరాధములను క్షమించు. మరి క్షమించారా? ఒకసారి ఆలోచించండి. మీ ఎడల మీకు విరోధంగా ఎవరైనా అపరాధం చేసినప్పుడు క్షమించారా? మరి క్షమించకుండా మీరు ఈ మాట మాట్లాడితే మాత్రం అది దేవుడు గమనిస్తాడు, ఆయన లెక్కలో ఉంటుంది. జాగ్రత్త దేవుని బిడ్డలారా. నాకు తెలిసిన ఒక ఆవిడ గురించి మీతో షేర్ చేసుకుంటాను. దాదాపు మాకు దగ్గరి వ్యక్తి. ఆమె తత్వం ఎలాంటిది అనంటే, తనని ఎవరు కొట్టరు, తిట్టరు, పెద్ద పెద్ద అపకారాలు కూడా చేయరు. కానీ ఏదైనా బై మిస్టేక్లో ఆమె ఏదైనా చెప్పింది చేయకపోతే లేక తనకు అయిష్టమైంది ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా అలా చేస్తే అది ఆమెకేం కీడు అక్కడ వాళ్ళు చేయరు. కానీ జస్ట్ ఆమె మాట జవదాటినందుకే సంవత్సరాలుగా మాట్లాడకుండా ఉంటుంది. పోనీలే పెద్దది కదా అని పలకరిస్తే కూడా ఆమె మాట్లాడదు. దాదాపు ఇప్పుడు ఆమెకు 80 years వరకు దగ్గర అక్కడ వరకు వచ్చింది. అయినా తన తత్వం మాత్రము అలాగే ఉంది. కొందరితో నాకు తెలుసు, కొందరితో 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి మాట్లాడకుండా తను ఉంది. దేవుని బిడ్డలారా, ఇది సరి అయినదేనా? ఇంతలా మాట్లాడకుండా సాధించేది ఏముంటుంది? కొన్ని పెద్ద పెద్ద పొరపాట్లు అంటే అది కాదు కదా. చిన్న వాటిని దృష్టిలో పెట్టుకొని రక్త సంబంధులకు దూరంగా ఉండడం అది సరి అయినది కాదు కదా. దేవుని బిడ్డలారా, మరి ఒకవేళ పెద్ద వయసులో ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో ఏదైనా జరిగితే అసమాధానంగానే వెళ్ళిపోవాలి కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆలోచిద్దాం. ప్రభువు ప్రార్థనలో ఏదైతే ఉందో దాన్ని హృదయపూర్వకంగా నెరవేర్చే ప్రయత్నం చేద్దాం. క్షమించడంలో దైవత్వం ఉంటుందంట కనుక దైవ లక్షణాన్ని కలిగి ఉండే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా.